ఏమిటండి మీ పొత్తులో ఉన్నవారు అంటే మీ పొత్తులో ఉన్నవారు సంబంధించి అంటే రాజధాని ఫైల్స్ అంటే ఒక సినిమా వచ్చింది, ఇది కౌంటర్ గా అనుకోవచ్చా వ్యూహం 2 కి? గుడ్ ఈవినింగ్ మేడం, యామిని గారు, అలాగే బీఆర్కే ప్రేక్షకులకి, అలాగే ప్యానల్ లో ఉన్న సభ్యులు పెద్దలు సివిఎల్ నరసింహారావు గారికి, జగదీష్ గారికి, వైసీపీ ప్రతినిధి రవికుమార్ గారికి అందరికీ నమస్తే అండి. యాక్చువల్ గా ఇప్పుడు ఇందాక పెద్దలు సివిఎల్ నరసింహారావు గారు చెప్పింది చూసారా ఆవేదన. అంటే వాళ్ళు కళామతలు ముద్దు బిడ్డలు లాంటి వాళ్ళండి వీళ్ళందరూ. వాళ్ళకి ఎక్కడున్నా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే సినిమా పరిశ్రమ బాగుండాలి, తెలుగు సినిమా పరిశ్రమ బాగుండాలి అనే పెద్దలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దుస్థితి గురించి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సివిఎల్ గారు ఎంత బాధపడతా ఉన్నారో అది వాస్తవం. ఎందుకంటే ఈ రోజు వరకు దాని చిత్ర పరిశ్రమ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేదు. ఏదో దానికి సంబంధించిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడు, కానీ దానికి సంబంధించిన ఒక వైజాగ్ లో అభివృద్ధి చేద్దాము, లేకపోతే విజయవాడలో ఆఫీస్ పెడదాము, చిత్ర పరిశ్రమని ఆంధ్రప్రదేశ్ కి తీసుకొద్దాం, అనేక పాడేరు, అరకు, లేకపోతే విశాఖ, అనేక మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. కోనసీమ సంబంధించి కానీ, రాజమండ్రి గోదావరికి సంబంధించి కానీ అనేక అవకాశాలు ఉన్నా సరే ఈ 5 సంవత్సరాల్లో కనీసం చిత్ర పరిశ్రమ వైపు కనీసం కన్నెత్తి చూడనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోసం రవికుమార్ గారు ఏం చెప్తారో చూద్దామండి. ఇకపోతే ఇందాక రవికుమార్ గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, వాళ్ళు తీసే యాత్ర సినిమా లేకపోతే యాత్ర 2 సినిమాలో అది జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన అభిమానులు చిత్ర పరిశ్రమ ఉండి ఆయన సినిమా తీస్తున్నారు, వాళ్ళు సినిమా తీసుకుంటున్నారు, వాళ్ళు తీసే సినిమాలకి ఏ విధమైన తప్పు లేదు అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం మేము చేస్తే మాత్రం నక్కను చూసి పులివాత పెట్టుకుందే, చారలు మిగిలితే వాతలు మిగులుతాయి అంటాను. అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే జనసేన పార్టీకి సంబంధించిన ఇప్పుడు అమరావతి అనే సినిమా మాకు సంబంధించిన వ్యక్తులు కాదు, ఇన్ కేసు తీసున్నా కానీ మాకు సంబంధించిన వ్యక్తులు తీసున్నా కూడా అది కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకుడు. అతనికి సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, బండ్ల గణేష్ గారు కానీ, ఇతర ప్రొడ్యూసర్స్ కానీ, ఏ ప్రొడ్యూసర్ అయినా అతను కొనసాగిన చేసి ఒక సినిమా తీయండి అని ఒక చిన్న ఇంటిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి సినిమాలు తీద్దుండి ఆయన ఈ 4 సంవత్సరాల్లో. కానీ ఇక్కడ బాధ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారిని పెట్టుకుని యాత్ర అని ఒక సినిమా తీసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో అలాంటి ఒక డూపుని తీసుకొచ్చి ఆ పక్కనే డూపుని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి తీసినా తప్పులేదండి. పవన్ కళ్యాణ్ గారి భార్య క్యారెక్టర్ లో ఒక మహిళను నుంచోబెట్టి క్యారెక్టర్ లో నుంచోబెట్టి తీయడం అంటే అది మరి అభిమానులుగా మాకు బాధగా ఉంటది, లేకపోతే జనసేన పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మాకు చాలా బాధ ఉంటది. కానీ మేము కూడా సినిమాలు తీయాలి అనుకుంటే ఈ రోజు నాగబాబు గారు ప్రొడ్యూసర్ గా సినిమాలు తీసిన వ్యక్తి, నాగబాబు గారు తీయగలరు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చిన్న సైగ చేస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కానీ, బండ్ల గణేష్ గారు లాంటి వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అసలు రూపం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు హత్యా రాజకీయాలు కానీ, లేకపోతే ఇప్పుడు కోడికత్తి దాడి ఎలా జరిగింది, ఆ దాడి వెనకాల సూత్రధారులు ఎవరో, ఏ విధంగా దాడి జరిగింది, లేకపోతే వాళ్ళ పెదనాన్నగారిని ఏ విధంగా చిన్నాయన్ని ఎలాగా మర్డర్ ని హార్ట్ అటాక్ కింద చిత్రీకరించారు, ఇలాగ అనేక అంశాల మీద అనేక అంశాలతో ముడిపెట్టి ఒక రాజకీయ కోణంలో సినిమా తీయాలంటే సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి లాగా, సేమ్ భారతి గారి లాగా, లేకపోతే సేమ్ విజయం గారి లాగా, సేమ్ రాజశేఖర రెడ్డి గారి లాగా మనుషుల్ని ఎదిగి సినిమా తీయడం ఎంతసేపు అండి. కానీ మనం సమాజానికి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చింది, సమాజానికి సేవ చేయడానికి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యంగ్యాస్త్రాలతో సినిమా తీయడానికి అయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావాల్సిన పని లేదు, రారు కూడా. మేము రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ చేయడానికి వచ్చాం కాబట్టి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అటువంటి సినిమాని ఏ రోజు మేము ప్రోత్సహించలేదు. ఎన్టీ రామారావు గారు కూడా గతంలో నా చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ సినిమా ద్వారా కొంచెం ప్రజల్లో ఆయన అభిమానుల్ని ఉత్తేజపరుస్తూ మళ్ళీ తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకురావడానికి మేజర్ చంద్రకాంత్ అనే ఒక విప్లవాత్మక సినిమా తీశాడు. కానీ అందులో కూడా మేజర్ చంద్రకాంత్ అనే సినిమాను ఒకసారి అబ్జర్వ్ చేయండి, పక్క పార్టీని ఎక్కడ విమర్శిస్తా ఉండవు సినిమాలో అంశాలు. ఒక దేశభక్తుడు కొడుకు విజయగోపాల్ గారు మీరు ఒక మాట అంటే వాళ్ళ నుంచి కూడా ఇంకో మాట వస్తుంది. అదే విధంగా మీరు ఒక సినిమా రిలీజ్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ సినిమా రిలీజ్ చేసుకుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళ నంబర్ చాలా ఎక్కువ ఉంది అనుకుంటుంది. లేదు యామిని గారు ఫస్ట్ సినిమా తీసింది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారా జనసేన పార్టీ? ఏదేమైనప్పటికీ కూడా అండి ఫస్ట్ సినిమా తీసింది రామ్ గోపాల్ లక్ష్మీ శెట్టియార్ తో మొదలు పెట్టారు అనుకుంటుంది, వేరే సంగతి.
అది మాకు సంబంధించింది కాదండి. అది లక్ష్మీ ఎన్టీఆర్ అన్నది మాకు సంబంధించింది కాదు, కంప్లీట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించింది. కానీ తెలుగుదేశం పార్టీలో ఏదో చంద్రబాబు నాయుడు గారితో రాత్రులు కూర్చుని మాట్లాడుకున్నట్టు, పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళినట్టు, మేము పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చినా మీడియా సమక్షంలో కలిసేమో, పట్టపగల కలిసేమో తప్పితే అర్ధరాత్రి చీకటి రాజకీయాలు, చీకట్లో జరిగిన అంశాలు ఎక్కడ తీయలేదండి. మేము ఎక్కడ చేయలేదు అటువంటి పరిస్థితులు. అదే మేము అనేది లక్ష్మీ ఎన్టీఆర్ గారి సినిమా లేకపోతే ఇతర సినిమాలు అవన్నీ కూడా ముందు తీసిన సినిమాని బట్టి తర్వాత వీళ్ళు ఎంకరేజ్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఏళ్ళు తీసిన సినిమాని బట్టి వాళ్ళు ఎంకరేజ్ చేయొచ్చు. కానీ ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి, నేను జనసేన పార్టీ గురించి కేవలం చెప్తున్నాను. ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది నిర్మాతలు కానీ, ఇంతమంది ప్రొడ్యూసర్స్ కానీ ఉన్న ఏ రోజు అటువంటి కోణంలో ఆలోచన చేసి ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, ఇతర పెద్దలు కానీ ఎన్ని సినిమాలు తీద్దామని మేము అంటున్నాను. ఏ రోజైనా మేము అలాంటి సినిమాలకి ఎంకరేజ్ చేయడం కానీ, పవన్ కళ్యాణ్ గారు అలాంటి సినిమాని తీయాలని ఒక వెనకాల ఉండి తెర వెనక నాటకాలు ఆడడం కానీ, ఉదాహరణ చెప్పమానండి. రవికుమార్ గారిని కానీ, ఫ్యామిలీ సభ్యులు కానీ, మీరు కానీ చెప్పండి. అదే మేము చెప్పేది. మేము ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాలేదు. పవన్ కళ్యాణ్ గారు కేవలం వచ్చింది రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం, ప్రజలకు ఏదో చెయ్యాలని ఒక తాపత్రయంతో ఆయనకున్నటువంటి సినిమా జీవితాన్ని మొత్తం పణంగా పెట్టి ఈ రోజు అదేనండి ప్రజల యాంగిల్లో వెళ్లకుండా ఎందుకు ఈ సినిమాలు రాజకీయ పరమైన సినిమాలు అన్నది ఈ రోజు డిబేట్ అండి. అదే అండి మేము అనేది ఏంటంటే, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిని అడగాలండి. ఆ సినిమాకి రిలీజ్ కి ప్రమోషన్ కి వెళ్ళినటువంటి అంబటి రాంబాబు గారిని క్వశ్చన్ చేయాలి. ఒక మంత్రి హోదాలో అంబటి రాంబాబు గారు వెళ్ళి ఆ సినిమా గురించి ఎంత లేదు అంత లేదని రోజా గారు కానీ, ఇతర కొంతమంది నాయకులు కానీ, అంటే ప్రజల్లో వాళ్ళు ఆల్రెడీ మంత్రుల కింద ఉన్నారంటే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వాళ్ళు వెళ్ళి వాళ్ళ సినిమా ప్రమోషన్ లో పాల్గొని ఆడియో రిలీజుల్లోని లేకపోతే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లోని పాల్గొని మళ్ళీ వీళ్ళు కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ నేను రాంబాబు వేషం వేసుకుని వెళ్తాను, రాంబాబు లాగా నేను నటిస్తాను, రాంబాబు లాగే నేను ప్రచారం చేస్తాను అంటే రాంబాబు లాగా ప్రచారం చేయక్కర్లేదండి. అంబటి రాంబాబు గారు ఒక పొలిటీషియన్, అతను ఒక ఎమ్మెల్యే, మంత్రి. అతను ఏ విధంగా వెళ్ళాలండి? ఇదిగో నేను పోలవరం పూర్తి చేశాను, నాకు పోలవరం అప్పు చెప్పారు, నాకు పోలవరం మధ్యలో ఉన్న పోలవరాన్ని నేను పూర్తి చేసి ఈ రోజు రైతులకు అందిస్తున్నాను అని ఒక రైతు గెటప్ లో ఒక పచ్చగండు వేసుకుని వెళ్ళవలసిన వాడు నేను అంబటి రాంబాబుని రాంబాబు క్యారెక్టర్ వేసుకెళ్తాను, నేను రాంబాబు క్యారెక్టర్ గానే నేను ప్రచారం చేస్తాను అంటాడు. రాంబాబు క్యారెక్టర్ గా ప్రచారం చేస్తానని చెప్పుకునే అంబటి రాంబాబు గారు చెప్పవలసింది అది కాదు. నాకు అంటే మీ సినిమాలో, అంటే మీ అధినేత సినిమాలో ఆయన్ని రిజెంబుల్ చేసి ఒక రోల్ ని పెట్టారు కదండి. ఏదండి? ఆయన్ని పోలి ఉండి ఒక క్యారెక్టర్ పెట్టారు కదా. ఆయన బయట ఎలా అయితే ఒక అకేషన్ కి హాజరయ్యారు, సేమ్ అదే మీరు సినిమాలో పెట్టుండారు. 100% అది రాంబటి రాంబాబు గారిదే. ఎందుకంటే యాత్ర 1 సినిమా 100% పవన్ కళ్యాణ్ గారిని పెట్టిన సందర్భం ఏదుందో, పవన్ కళ్యాణ్ గారి భార్యని పక్కన నుంచోబెట్టి ఒక ఇంగ్లీష్ అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టి పెట్టిన అంశం ఏదో ఉందో అంశానికి మేము కూడా రోజు చాలా బాధపడ్డాం. కానీ ఎక్కడ మేమేమి ఎలకలాగే గుండ్లు బాధేసుకుని సినిమా ఆపేయాలి, సినిమా చేసేయాలి ఇది అని మేము మాట్లాడలేదు. వాళ్ళకి నచ్చిన సినిమాలు అయితే ఇష్టం వచ్చినట్టు రిలీజ్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు. అంటే సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు చేసే సినిమాకి కెమెరామ్యాన్ ఎక్కడి నుంచో రాడండి, అతను కూడా చిత్ర పరిశ్రమ నుంచి వస్తాడు. అందులో పనిచేసే ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి మళ్ళీ మాట్లాడదాం. మనం లాయర్ గారి దగ్గరికి వెళ్దాం. జగదీష్ గారు, వారితో మాట్లాడదాం. చాలాసేపు అయింది. జగదీష్ గారు అంటే ఇప్పుడు సినిమాలు చూస్తున్నారు. వ్యూహం 2 కావచ్చు, అంతకు ముందు వచ్చిన వ్యూహం 1 కావచ్చు, యాత్ర 2 కావచ్చు, రాజధాని ఫైల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్ని కూడా బయట ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరి గురించి అయితే చెప్తున్నారో వాళ్ళలాగే అనిపిస్తాయి సేమ్, కానీ కాదు అంటారు. సో మరి లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు అంటారు? అంటే ఆఫ్ కోర్స్ నారా లోకేష్ కూడా ఒక కేసు ఫైల్ చేసి ఉన్నారు కదా దానిపైన, వ్యూహం 2 కి సంబంధించి. మేడం గారు, ఇప్పుడు మన ఈ డిబేట్, ఈ సినిమాలు వాళ్ళ నిబద్ధత గురించి మాట్లాడాలి. ఈ సినిమాలు తీయడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం తెలుసుకోవాలి. వాస్తవంగా అయితే పండితులకి పామరులకి అర్థమయ్యే విధంగా సినిమా మాధ్యమం ద్వారా మనం ఓ మంచిని, ఓ నిజాన్ని ప్రజలకు తెలియజేయాలి. మీరు రాజకీయ ఉద్దేశంతో తీస్తే కూడా అసలు మీ వాయిస్ ఆడిబుల్ లేదండి, కొంచెం చూసుకోండి. టెక్నికల్ గా ఏమైనా ఇష్యూ ఉందేమో. హలో, వినిపిస్తుంది. యు మే కంటిన్యూ. మీరు ఈ 5 సంవత్సరాల్లో రాజకీయంగా మీరు చేసిన అభివృద్ధిని
మీ అభివృద్ధిని అడ్డుకుని ప్రతిపక్షాలు చేసిన కుట్రల్ని వీటికి సినిమా తీయండి, అప్రిషియేట్ చేస్తాం. అదే విధంగా ఇప్పుడు అమరావతికి మీరు చేసిన ద్రోహం పైన సినిమా తీశారు. అమరావతిలో మీరు ఏ విధంగా ప్రవర్తించారో సినిమా తీశారు. అది బయట వచ్చిన తర్వాత పూర్తిగా సినిమా చూసిన తర్వాత దాని గురించి మాట్లాడదు. పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? 10 సార్లు వాయిదాలు ఎందుకు పెట్టారు? అమరావతి ఎందుకు ఇంత నిర్వీర్యం చేశారు? రాజధాని రాష్ట్రంగా ఎందుకు చేశారు? సిపిఎస్ ఎందుకు రద్దు చేశారు? వీటిపైన సినిమా వచ్చింది. 5 ఏళ్లుగా మగ్గిపోతాం నా కేసు విషయంలో. ఎందుకు మీ వైపు నుంచి ప్రోగ్రెస్ లేదు? 32 కేసుల్లో ముద్దాయిగా ఉంటారు మీరు, కోర్టుకి ఎందుకు పోవట్లేదు? వీళ్ళపైన సినిమా తీయండి. నేను పోలేకపోతాను, నా నిర్దోషత్వాన్ని నిరూపించలేకపోతాను, కోడి కత్తి సీన్ 5 ఏళ్ళు జైల్లో మగ్గు పెట్టారు, కోర్టుకు వెళ్ళదు. ఇలాంటి వాటిపైన సినిమాలు తీస్తే మీ గొప్పతనం తెలుసు. అంతేగాని మీ ప్రతిపక్షాలపైన వ్యంగ్యంగా సినిమాలు తీయడం, వాళ్ళని రిగేట్ చేసి మీరు మళ్ళీ రాజకీయ లబ్ధి పొందడం ఎవరికి ఉపయోగం? మీ ఉపయోగాల కోసం, మీ స్వార్థం కోసం తీస్తాడు. ఇలాంటి సినిమాల పైన మాట్లాడుకోవాల్సిన చెప్పాల్సి వస్తుంది. ఈ సినిమా రాజకీయ దురుద్దేశాలు తీసిన సినిమాలని సెన్సార్ బోర్డు కూడా సర్టిఫికేట్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. కానీ ప్రతి సినిమా కోర్టుకి జగదీష్ గారు మాట్లాడగలుగుతున్నారా? ఏమన్నా ప్రాబ్లం ఉందా? మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకేనండి, నెక్స్ట్ మళ్ళీ మీతో మాట్లాడతా. ఓకే, రవికుమార్ గారు మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అది సినిమాల ద్వారా చెప్తున్నారు. ఇన్ ది సెన్స్ బిగ్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో మళ్ళీ మీరు సినిమా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు మీకు సినిమా పనికొచ్చింది ఎప్పుడైతే, ఫర్ ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు ఉన్నారు, పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తూ ఉంటారు, హెయిర్ కలర్ చేసుకున్నారా ఏమిటి అని. ఇలాంటి కామెంట్స్ రకరకాలుగా వినిపిస్తూ ఉంటాయి అనుకోండి. సో చెప్పండి, అంటే సినిమా మీకు ఇప్పుడు అవసరానికి వచ్చింది. ఓకేనండి, జగదీష్ గారు ఆర్ యూ ఓకే? బాగానే ఉన్నారు ఇప్పుడు? కంటిన్యూ చేయండి. నేనేమంటానంటే మీరు సినిమాలు కాదన్నారు. సినిమాలు ఏ విధంగా ఉండాలి? రాష్ట్ర అభివృద్ధికో ప్రజలకు ఉపయోగపడే సందేశాత్మక సినిమాలు తీయండి. మిమ్మల్ని ఏ విధంగా ప్రతిపక్షాలు అడ్డుకుంటే మీరు రాష్ట్రానికి చేయాల్సిన అభివృద్ధిలో లేకపోతే సంక్షేమంలో చేయలేకపోయారు. లీగల్ గా వాళ్ళు అడ్డుకోవడం వల్ల అలాంటి ప్రాజెక్ట్ చేయలేకపోయారు, లేకపోతే సెంట్రల్ నుంచి నిధులు రాలేదు. ఇలాంటి వాటిని చెప్పండి. మీ ఎన్నికలప్పుడు మాత్రమే మీకు సినిమాలు గుర్తొస్తాయి, ఎన్నికలప్పుడు మాత్రమే మీకు రాజకీయాలు గుర్తొస్తాయి, ఎన్నికలప్పుడు మాత్రమే మీకు ప్రజలు గుర్తొస్తాయి. ఇప్పటి వరకు మీరు చేసిన దౌర్భాగ్యాలు పబ్లిక్ చెప్పుకుంటున్న దౌర్భాగ్యాల గురించి ధైర్యంగా దమ్ముతో అంటాడు. అమరావతి పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారంటే దాంట్లో దేవపురం వాళ్ళు పాడైపోయింది అని. అంటే మీరు 2019లో మీకు తెలీదా అది పాడైపోయిందని? 2021లో కంప్లీట్ చేస్తామని రద్దు చేశారుగా అసెంబ్లీలో. ఓకేనండి, అంటే మీకు దాన్ని కంప్లీట్ చేయలేదు. జగదీష్ గారు మీరు అనేది ఏంటంటే ఏవైతే